బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్న ఖైదీ శ్రీకాంత్ పెరోల్ వివాదం ప్రస్తుతం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. అయితే పెరోల్ విషయంలో రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనితతో పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకరించారంటూ వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వివాదంపై తాజాగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. తాను శ్రీకాంత్ పెరోల్ కోసం లేఖ ఇచ్చిన మాట వాస్తవమేనని అన్నారు. అతడి తండ్రి తన దగ్గరికి వచ్చి అభ్యర్థిస్తే తప్పక రికమెండేషన్ లెటర్ ఇచ్చానని అన్నారు. కానీ తన లేఖను జూలై 16న పోలీసులు ఉన్నతాధికారులు తిరస్కరిస్తున్నట్లుగా రాతపూర్వకంగా ప్రత్యుత్తరం పంపారని వెల్లడించారు. అయితే ఎమ్మెల్యేగా ప్రజా జీవితంలో ఉన్న తాము చాలా మందికి లేఖలు ఇస్తుంటామని, గతంలో ఇదే రౌడీ షీటర్ శ్రీకాంత్కు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కూడా లేఖలు ఇచ్చారని ఆరోపించారు. ఇకపై భవిష్యత్తులో తాను ఎవరికి పెరోల్ లేఖలు ఇవ్వనని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తేల్చి చెప్పారు. వైసీపీ ఇన్ఛార్జ్ కొన్ని ఆరోపణలు చేశారు. వైసీపీ సోషల్ మీడియా అనేక ఆరోపణలు చేస్తారు. వీటన్నిటికీ సమాధానం చెప్పాలనే ఈ యొక్క విలేకరుల సమావేశం. అవిలే శ్రీకాంత్ జైలులో ఖైదీలో ఉన్న యువకుడు. ఆ యువకుడికి పెరోల్ కావాలని వారి తండ్రి వారి సోదరుడు నా వద్దకు వస్తే నేను ఇచ్చినటువంటి లేఖ, ఆ లేఖ ఇచ్చిన తర్వాత మేము ఇచ్చిన లేఖని తిరస్కరిస్తూ నేను గూడూరు శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్ గారు, ఎందుకంటే ఈ కుటుంబం గతంలో నెల్లూరు రూరల్లో ఉండింది, ఇప్పుడు గూడూరులో ఉంది, అందుకని గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ గారు నేను సిఫారసు లేఖ ఇవ్వటం జరిగింది. సర్వసాధారణంగా శాసనసభ్యుల వద్దకి ఏదైనా పని మీద వస్తే రకరకాల సమస్యల విషయంలో లేఖలు ఇస్తాం. దాన్ని అధికారులు పరిశీలించి నియమాలు నిబంధనలు సహకరిస్తే ఆ యొక్క పని చేసి పెడతారు. ఒకవేళ కాకపోతే ఏ కారణంతో కాదో మాకు తెలియజేస్తారు. ఇదే సర్వసాధారణం. భారతదేశంలో కొన్ని వేల మంది ఎమ్మెల్యేలు కొన్ని వేల మందికి పెరోల్ లేఖలు ఇచ్చి ఉంటారు. కొన్నిసార్లు పనులు జరుగుతాయి, కొన్నిసార్లు పనులు జరగవు. నేను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు లేఖలు ఇస్తే జూలై 16వ తారీఖున ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున ఇద్దరు ఎమ్మెల్యేల లేఖని తిరస్కరిస్తూ అవిలే శ్రీకాంత్కి నియమాల ప్రకారం పెరోల్ ఇవ్వలేము కాబట్టి మీరు ఇచ్చిన లేఖని తిరస్కరిస్తున్నారని చెప్పని ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున అధికారులు నాకు అటు గూడూరు శాసనసభ్యులు మిత్రుడు పాషం సునీల్ కుమార్ గారికి రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం. నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ కొన్ని ఆరోపణలు చేశారు. వైసీపీ సోషల్ మీడియా అనేక ఆరోపణలు చేస్తారు. వీటన్నిటికీ